Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 14th. ఓ, అది అందరు గుర్తుంది. గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? అవును. యాక్చువల్లీ నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక గుర్తు ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. మేము బర్త్డే మచ్చలది కూడా యానివర్సరీ ఉండే. ఓకే, గుర్తుంటది కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. ఫిబ్రవరి 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో పండుగ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? లేడీస్ ఆల్మోస్ట్ పింకే కదా. ఎందుకండి లేడీస్ అంటే పింక్ ఉండాలా? లేడీస్ అంటే పింకే, ఎందుకంటే ఇప్పుడు నాని పాప కూడా పింకే ఆడుతుంది. మీరు నన్ను అడగండి ఫేవరెట్ కలర్ ఏంటంటే వేరే ఉంటుంది. మరి కొంతమంది రకరకాలు ఉంటుంది. మరి లేడీస్ అంటే పింకే ఉంటది అంటారు మీరు? ఎక్కువ అయితే అదే ప్రిపేర్ చేస్తాం. ఇంకా చెప్పుల కాడికి పోయినప్పుడు ఒకసారి పింక్ కలర్ అడిగింది, అందుకని గుర్తు పెట్టుకున్నారా? అంతేగాని సపరేట్ గా ఎప్పుడు అడగలేదు? అడగలేదు, ఎందుకంటే నేను కూడా ఏం షాపింగ్ చేయను కదా. నేను అంటే మాకు సపరేట్ షాపింగ్ అనేది ఏమి ఉండదు. ఫ్యామిలీ తోటి వెళ్ళాలి, ఫ్యామిలీ తోటి షాపింగ్. ఓకే, ఫ్యామిలీ పోతాం సపరేట్. ఎప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఏంటి శిరీష గారికి? ఎగ్ నూడిల్స్ తింటది. ఎగ్ నూడిల్స్ తింటది. బట్ నేను పెళ్ళప్పటి నుంచి అయితే 1 time 2 times ఏమో తినిపించిన అంతే. ఎందుకంటే అన్హెల్తీ కదా. మా మమ్మీ గట్ట అయినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ మేము మానేసినాము. తనకి ఇష్టమైనది కూడా ఇక నేను తినిపించలేదు. ఎప్పుడు ఒక్కసారి 2 times తినిపించిన. మ్యారేజ్ అయింది 3 సంవత్సరాలకి ఓన్లీ 2 times తినిపించిన. ఎగ్ నూడిల్స్ ఫేవరెట్ అని చెప్పింది, ఎందుకంటే వాళ్ళ డాడీ తినిపిస్తుందంట. ఎవరికైనా డాడీ అలవాటు చేస్తూనే ఉంటది కదా. పానీపూరి తినిపిస్తా అంటే వద్దు అని వద్దని చెప్తారా? అంటే ఎక్కువ పానీపూరి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను కూడా తింటా గానీ లైట్ గానా తినరు ఎక్కువ. రేర్. ఇక చెప్తుంది కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా రేర్. ఏమున్నా ఒకళ్ళు తినాలనుకుంటే మాత్రం మన ఇంట్లోనే అది చేసుకుందాం, మనమే చేసుకొని తిందాం అన్నట్టుగా పట్టు మరి మనోళ్ళే తినిపిస్తా ఉంటారు. మీ పెళ్లి రోజు ఇప్పుడు? పెళ్లి రోజు June 22nd. హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో ఏ రోజు జరిగింది మీ పెళ్లి? బుధవారం. నిజమా? బానే గుర్తు పెట్టుకున్నారు, అన్ని బాగా గుర్తుంటాయి మీకు. క్వైట్ ఆపోజిట్ మీరు స్వామి గారికి. యాక్చువల్లీ గుర్తుండవు. ఓకే, వచ్చింది బుధవారం అని. కరెక్టే, బుధవారం అయింది. కరెక్టేనా? ఓ నైస్. శేఖర్ గారి బర్త్డే ఎప్పుడు? ఆయన 2 బర్త్డే డేట్స్ ఉన్నాయి, కానీ చేసుకునేది మాత్రం July 30. 2 బర్త్డే డేట్స్ ఎందుకున్నాయి? యాజ్ పర్ సర్టిఫికేట్సా? సో సర్టిఫికేట్ యాక్చువల్లీ మా చెల్లిది August 15th, మా అన్నయ్యది Jan 1st. ఓకే, నా బర్త్డే ఎప్పుడమ్మా అంటే నాకేం తెలుసు అంటది. అట్లా ఎప్పుడు చెప్పలే నాకు. నేను అడిగి చెప్పకపోయేసరికి 10th class లో మా ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ లో ఉంటుంది 10th class లో ఆ డేట్ ప్రకారం నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసారు. అదే నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. అప్పటి నుంచి అదే డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అందరికి తెలిసింది July 30 అని చెప్పేసి. అందరికి బండ గుర్తు కాదు. అప్పటిదాకా అసలు బర్త్డే చేసుకోలేదు? అదేంటి? నాకు తెలియక నేను చేసుకోలేదు. అన్నయ్య చేస్తుంటే చెల్లె చేస్తుంటే తెలియదు డేట్. మా మమ్మీ క్లారిటీ లేదు. అప్పట్లో రాసి పెట్టుకుంటున్నాను, అంటే చెప్పలేము రాస్తుండే ఏమో తెలియదు, ఏదో గుర్తు పెట్టుకుంటుండే. అట్లా బండ గుర్తు వాళ్ళకి ఏంది January 1st ఒకటి, August 15 వాళ్ళకి బండ గుర్తుండే. నా బర్త్డే చెప్పమ్మా అంటే ఏ గాడు పెట్టినాక 4 అట్లా చెప్తున్నాయి కదా. ఇక అట్లా క్లారిటీ లేకుండే. సో నేను కూడా లైట్ తీసేసుకున్నాయి. అప్పుడు ఇక మా ఫ్రెండ్స్ ఏదైతే చేసారో నాకు అది గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అరే 10th class మా ఫ్రెండ్స్ చేస్తారు కదా అని అదే డేట్ గుర్తు పెట్టుకున్నా. ఆ బర్త్డే నుంచే స్టార్ట్. ఇక స్పెషల్ గా చేసినారా మీకోసం? స్పెషల్ గా చేసి నా కోసమే చేసారు. సర్ప్రైజ్ చేసిరు. ఇక ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా అట్లా చేసారు. ఒక డేట్ ఫిక్స్ చేసారు, అదే కంటిన్యూ అయిపోయింది. మీకు తెలుసా ఈ విషయాలు? చెప్పినారు ఎప్పుడైనా? ఎక్కడ చెప్పలేదు. అవును, అంటే బర్త్డే డేట్ ఇది ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసిరని తెలుసు అంతే, అంతకుముందు. ఓకే, శేఖర్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే గ్రీన్ కలర్ కర్రీస్ వండితే ఇష్టంగా తింటాడు. అంటే పచ్చిమిరపకాయలతోటి. అంటే మటన్ చికెన్ లాంటివి వెజ్, కాకపోతే పచ్చ కలర్ గ్రీన్ కలర్ అంటాం కదా, అట్లా కనిపించాలా? అంటే నార్మల్ గా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేసే కర్రీస్ ఉంటాయి, అట్లాంటి కర్రీస్ ఏ కర్రీ అయినా సరే అది ఇష్టంగా తింటాడు. అంటే చిన్నప్పటి మా అమ్మ బాగా, అందుకే పచ్చికలు తీసుకొచ్చినారా? ఏదైతే నాకు తెలియదు, సడన్ గా వాళ్ళు కట్టుకోరు. అంతేనా? ఓకే, ఫేవరెట్ కలర్ ఏంటి? ఇప్పుడు నాకు ఆన్సర్ తెలిసిపోయిందేమో. ఏమో
తెలీదా? నేను ఎప్పుడు ఏ చెప్పలేదు. కలర్ అనేది ఏం లేదు, మనిషికి సెట్ అయ్యే డ్రెస్ కలర్ అయితే అట్లా తీసుకుంటారు అంతే. ఏమైనా ఉందా ఫేవరెట్ కలర్? నాకు అట్లా ఏం లేదు. అవునా? అదేంటండి? నాకే తెలియదు అనుకో. ఫేవరెట్ కలర్ అనేది ఏం లేదు మనకు. కలర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, మ్మ్. ఏదైనా కార్ కొన్నప్పుడు కానీ అలాంటివి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లా మనకి ఇంతవరకు మనం ఏం చేయలేదు కాబట్టి నాకు అంత పట్టింపులు లేవు. పట్టింపులు లేవు. ఏదైనా సరే అరే చూడడానికి బాగుంది అనుకో అది చేసుకుంటాం అంతే. అంతే. ఇప్పుడు బట్టలు కొన్నప్పుడు టీ షర్ట్ కొన్నా, షర్ట్లు కొన్నా, ఈ కలర్ బాగుంది అంటే తీసేసుకోవడం. ఇదే నా ఫేవరెట్ కలర్ అంటే కాదు కదా. అంతేనా? అట్లా కోపం వస్తే ఏం చేస్తారు బాగా? ఎక్కువ ఏం కోప్పడడు. అంతేనా? ఎక్కువ కోపడకపోయినా కోపడ్డప్పుడు ఏం చేస్తారు? సైలెంట్గా ఉంటా. నిజమా? అదే అరవరా? ఎప్పుడు అరవలే? వామ్మో ఇద్దరం ఉంటే అరుచుకునేటోళ్ళేమో. నేను ఒక్కని అరిస్తే అందరు ఉరికొస్తారు. అట్లా ఉంటది కదా. భయం కూడా ఉంటది కదా జాయింట్ ఫ్యామిలీలో. అనడానికైనా ఎవరికైనా భయం ఉంటుంది. ఇప్పుడు తిన్నా అనుకో ఏమైందిరా డాడీ వస్తాడు, మమ్మ వస్తాడు, అన్న వస్తాడు, వదిన వస్తాడు, అట్లా ఉంటది కదా. యాక్చువల్లీ అంత మాకు ఎప్పుడు రాదు. అంతేనా? కోపం అనేది కోపడానికి కూడా అలాంటి పనులు ఏం చేయలేదు అని కూడా. మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇంకేం గిఫ్ట్ ఇంతవరకు ఏం చేయలేదు. అయ్యో ఎందుకండి ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదు? ఇంతవరకు నేను బర్త్డే కూడా ఎప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వలే? ఇవ్వలేదు. విష్ అయినా చేస్తారా? అది కూడా చేస్తారు, గిఫ్ట్ మాత్రం ఇవ్వలే. లేదు. నెక్స్ట్ టైం ఇస్తారులేండి. ఇప్పుడు చెప్పినాం కదా. శిరీష గారు మీరు అప్పుడు బిజినెస్ చూసుకుంటుండే కదా, శారీ బిజినెస్ బట్టల బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసి బిజినెస్ చూసుకుంటుండే, మళ్ళీ ఎందుకు వదిలేసినారు? అంటే కొంచెం ఆ బిజినెస్ లో ఊకే ఫోన్ చూడడం వల్ల హెడ్ ఎక్ అంటే అక్క కొంచెం మైగ్రేన్ హెడ్ ఎక్ ఉంది, ఎక్కువ ఫోన్ చూడడం వల్ల ఇంకెక్కువ అయిపోయింది. ఓకే. ఈ బిజినెస్ ఏమో కానీ హెల్త్ ఇష్యూ ఎక్కువైందని చెప్పి అది కొంచెం వద్దనుకొని వదిలేసినాం అంతే. తర్వాత ఏం చేయలే, మళ్ళీ ఇంకేం స్టార్ట్ చేయలేదా? లేదు. ఎందుకని? అంటే నార్మల్ గా ఏం చేయలే, ఈ అంటే షెడ్ దగ్గర మేకలు అవి ఉన్నాయి కదా, అదొకటి ఇప్పుడు అవి మీ నాన్నగారు చూసుకుంటారు కదా ఎక్కువ, అంతే కదా. మేము కూడా సపోర్ట్ ఒక్కటే చేసుకోలేదు కదా. మీ నాన్నగారు మిస్ అవుతారు అమ్మని బాగా? చాలా మాకు తెలియకుండా ఉంటది కదా ఎవరికైనా, ఎవరైనా బయటకి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. సో డాడీకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, మేము ఇచ్చిన అనుభూతం మరి ఏదో తెలియదు కానీ పోచమ్మ చేతి వంట ఛానల్ అని చెప్పేసి మేము ఒకటి స్టార్ట్ చేసినాం, ఫుడ్ ఛానల్. ఓకే. మమ్మీని డాడీని పెట్టి కెమెరామెన్ గా మేము తీసినాం. ఓకే. ఒక 4-5 వీడియోస్ ఏమో తీసినాం, మంచిగా 1 మిలియన్ వరకు మంచిగా రీచ్ ఉండే. ఆ మూమెంట్ లోనే మమ్మీని కూడా జాబ్ మానేపించి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకున్న మూమెంట్ లోనే మమ్మీకి అట్లా అయింది. అప్పుడే హెల్త్ కొద్దిగా బాగాలేదు, అట్లా అట్లా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి దూరమే మొత్తమే ఛానల్ అట్నే ఊడిపోయింది. తర్వాత వీళ్ళు కొంచెం రోజులు కంటిన్యూ చేసేది కానీ దానికి దీనికి సెట్ అవ్వాలి, ఛానల్ అట్నే పక్కన పెట్టేసినాం. సో డాడీకి ఏంటంటే జ్ఞాపకార్థం అంటే ఎప్పుడన్నా మనం ఫ్రీ ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ అమ్మని తలుచుకున్నప్పుడు కానీ వీడియోలు చూస్తారు. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ చూసుకొని తలుచుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉంటాయి కాబట్టి అమ్మ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటా ఉంటాడు నాన్న. అదొక జ్ఞాపకార్థం లెక్క అయిపోయింది. ఓకే.